హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇది నా మొదటి వంట వీడియో అని స్వీట్ చేస్తున్నామండి. అందుకని పాలు పొంగిచ్చి కొర్రల పాయసం చేద్దాం అనుకున్నాం. 4 కప్పులు పాలకి అరకప్పు కొర్రలు వేసుకోవాలండి. ఇది వైట్ రైస్ కాకుండా కొర్రలు అయితే హెల్దీ అని కొర్రలతో చేస్తాము. కొర్రల్ని గంట ముందు కడిగి నానబెట్టుకోవాలండి. పాలు పొంగొచ్చిన తర్వాత నానిన కొర్రలు వేయాలి. ఈ కొర్రలు చాలా అద్భుతమైన చిరుధాన్యాలు. వైట్ రైస్ బదులుగా ఇవి వాడితే బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడతాయండి. ఇవి మెత్తగా ఉడికించి తింటే బాగా జీర్ణం అవుతాయి. ఉడకకుండా కొంచెం తినకూడదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావచ్చు. ఇవి మెత్తగా ఉడకాలి. డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుందండి దీనివల్ల. వీటిలో ఫైబరు, ప్రోటీను పుష్కలంగా ఉంటాయి. ఖనిజాలు కూడా బాగా ఉంటాయి. ఇవి గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యాంటీ క్యాన్సర్గా కూడా పనిచేస్తాయండి. ఇది బాగా శక్తిని ఇస్తాయి, ఎంతో మేలు చేస్తాయి ఆరోగ్యానికి. ఈ కొర్రలు వేసిన తర్వాత అరగంట సేపు సిమ్లో ఉంచి నిదానంగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఒక అరగంట ఆగి కొర్రలు ఉడికాయో లేదో చూసుకుని సిమ్లోనే ఉంచాలి పొయ్యి అంతవరకు. తర్వాత ఒక స్పూన్ నేతిలో డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. నేను జీడిపప్పు, బాదం పప్పు ముందే పీసులుగా చేసి ఉంచుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కరకరలాడే వరకు వేయించుకుని అప్పుడు అది పక్కన పెట్టుకోవాలి. ఈ కొర్రలు ఉడికినాయో లేదో చూసిన తర్వాత అర స్పూను యాలకుల పొడి వేయాలండి. తర్వాత ఒక కప్పు బెల్లం వేసాను. మా తీపికి మేము తక్కువ తింటాము, అందుకని కప్పు బెల్లం సరిపోతుంది. మీకు ఇంకా కావాలంటే ఇంకొంచెం బెల్లం కలుపుకోవచ్చు. ఇది ఆర్గానిక్ బెల్లం అండి, అందుకని నేను వేడిగా ఉన్నప్పుడే వేసేసాను. మామూలు బెల్లం అయితే తరిగట్టు పెట్టుకుని కొంచెం పాయసం ఆరిన తర్వాత కలుపుకోవాలి. తర్వాత ఈ వేయించిన డ్రై ఫ్రూట్స్ నేతితో పాటు కలిపి